అందుకే కశ్యపుడు ఇలా కుదరదు, ఇది క్షమ గురించి క్షమా బ్రహ్మ, క్షమా సత్యం, క్షమాభూతం చ భావించాలి. జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు అన్నీ క్షమించు, అన్నీ క్షమించు, అన్నీ క్షమించు. క్షమాగుణం ఎంత పెంచుకుంటే అంత తప్పనిసరి అయితే ఏదో ఒక మాట అనడమో చర్య తీసుకోవడమో వీరు, అది కూడా లోకం బాగుపడాలనే ఉద్దేశంతో, మన కష్ట తీర్చుకోవడానికి కాదు. రామచంద్రమూర్తి ఏ పరిస్థితుల్లో యుద్ధం చేశాడు? చేసిన రాయబారాలన్నీ విఫలమైతే యుద్ధానికి ముందు రోజు అంగదుడిని పంపించినా కూడా ఒప్పుకోకపోతే తప్పనిసరి పరువు ప్రతిష్టల కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. భర్తగా ఆయన కర్తవ్యం ఉంది. పాండవులు ఎప్పుడు యుద్ధం చేసి శ్రీకృష్ణుడు అంటాడు వాడు రాయబారానికి వెళ్ళి ఆ వెధవ వినకపోతే అప్పుడు యుద్ధం చేశారండి. అంతేగాని ముందు చేయలేదు కదా. ముందు చేయించుకుంటే వనవాసానికి ఎందుకు పెడతారండి? అంతటి మహానుభావులు పరాక్రమవంతులే క్షమాగుణం పాటించారే. మనం ప్రతి చిన్నదానికి కష్టాలు పెంచుకుని గొడవకి వెళ్ళిపోతున్నాం. ప్రపంచ శాంతి ఎక్కడి నుంచి ఉంటుంది? మనకే లేనప్పుడు. అందుకని క్షమా సత్యం ఉండాలి. అంతేకాదు క్షమా తప, క్షమా శౌచం. నువ్వు శుచిగా ఉన్నావా లేదా, 3 పూట్ల స్నానం చేసావా, శుభ్రత, దానికంటే కూడా ఓర్పుగా ఉన్నావా లేదా, అదే ముఖ్యం. నువ్వు తపస్సు చేసావా కూడా మాకు అసలు ఓర్పుగా ఉంటే తపస్సు చేసినట్టే. అంతేకాదు క్షమయా ఇదం జగత్ ధృతం. ఈ లోకం మొత్తం క్షమాగుణం మీదే ఆధారపడి ఉంది. ఇక్కడే క్షమాగుణానికి రెండో అర్థం చెప్పుకోవాలి. క్షమాగుణం అంటే మనం ఎవరిని అడిగినా ఏమంటామండి? వాడు తప్పుని క్షమించడం, అంతే కదా మనం చెప్పే అర్థం. అది కాదు. మనకు వచ్చిన కష్టాలని క్షమించడం కూడా క్షమాగుణం కిందకి వస్తుంది. కష్టాలని సహించాలి, క్షమించాలి, ఏ ప్రతిక్రియ చేయొద్దు. దారిద్ర్యం పట్టింది, తినడానికి తిండి లేని పరిస్థితి, మంచిది. శివరాత్రి అనుకో, కార్తీక మాసం అనుకో, ఉపవాసం చేసి. తెలుగులో సామెత, ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి. ఎంత చక్కని సామెత. నీకు ఉందా, శుభ్రంగా 6 రుచులతో బ్రహ్మాండంగా భోజనం చేయాలి. లేదనుకో, ఇవాళ శివరాత్రి అని చెప్పు. శివరాత్రి ఇప్పుడేంటి, మొన్న కదా అంటే సోమవారం అని చెప్పు. సోమవారం కాదు ఇవాళ, ఏదో శనివారం కదా వెంకటేశ్వర కోసం అని చెప్పి, ఏదో ఒకటి చెప్పి. అంతేగాని లేక తిండి లేక దరిద్రంతో ఉపవాసం ఉన్నానని ఒప్పుకోవద్దు, ఆత్మాభిమానం కోల్పోవద్దు, దేవుడి పేరు చెప్పేసి వస్తుందా అంటే ఈ ఉపవాసాన్ని దేవుడికి సమర్పించు. ఒక ఆయనకి 70 ఏళ్ళు వచ్చి ఇప్పుడు మోకాళ్ళు బాగుపడితే ఏం చేస్తాడు? భీమవరం తిరుగుతాడా? కానీ ఏమంటే బాగున్నారా అంటే, ఏ చచ్చిపోతున్నావు, ఈ మోకాలు నెప్పుతావు. ఎవడు అడిగాడు నిన్ను? బాగున్నావు నువ్వు మాట అంటే సరిపోయింది కదా. ఇప్పుడు మోకాలు ఉంటే మోటార్ సైకిల్ ఎక్కి తిరుగుతావు, నీకు 70 ఏళ్ళు ఉన్నాయి కదా, ఇంకేం తిరిగింది చాలుగా. విష్ణుమూర్తిలాగా పడుకుంటే ఏ మోకాలు నొప్పి ఉండవు. ఏదో చెప్పడం మనం అక్కడి నుంచి పాటించాడు, దానికోసం చెప్పలేదు. అలాగే భరించి పైగా ఇప్పుడు యక్ష ప్రశ్నల మీద మాట్లాడాను నేను. ఆ 108 శ్లోకాలు అవన్నీ కంఠస్థం చేయాలి. అలాగే మొండికెత్తి ఆ మోకాలు నెప్పుతూ బయటగా ఆలేదో నాకైతే తిరుగుతూ ఆ శ్లోకాలు అవి కంఠస్థం చేశాయి. ఎప్పటికీ చెప్పాల. ఏ పిల్లల వాళ్ళ ఆశ్చర్యకరంగా వారం రోజుల్లో మోకాలు పోయింది, నెప్పిపోయింది, గొడవలేదు. మోకాలు ఉందని నెప్పిపోయింది. భరించడం ప్రతి దానికి ఎవరికి చెప్పొద్దండి.